నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం పాల్గొన్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. త్వరలోనే ప్రజల అభ్యుదయానికి అవసరమయ్యే ప్రభుత్వం జనసేన కూటమితో ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసిన నాగబాబు. విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఇకపై నీ భూ కబ్జాలు, అరాచకాలు, అక్రమాలు జరగనివ్వనని నీ ఆటలు కట్టిస్తామని హెచ్చరించిన శ్రీనివాస్. పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ ఏకపక్ష ధోరణి ఆక్షేపించిన తెలుగు తమ్ముళ్లు. అధికార మదంతో మాపై కేసులు పెట్టిన వైసీపీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టిన పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యవాడ. తక్షణమే తమ న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ తునిలో ఆశా వర్కర్లు నిరసన ధర్నా. రేయింబవళ్లు ప్రతి ఇంటికి తిరుగుతూ గర్భిణులకు సేవ అందిస్తున్న తమపై ప్రభుత్వ తీరు సరైంది కాదన్న వర్కర్లు. డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. బుధవారం 9వ వార్డు ఇంద్రాడి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణితెల నాగబాబు హాజరై నియోజకవర్గ పరిధిలో గల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో నాగబాబు మాట్లాడారు. త్వరలోనే ప్రజల అభ్యుదయానికి అవసరమయ్యే ప్రభుత్వం జనసేన కూటమితో ఏర్పడుతున్నారు. అయితే పొత్తులు, సీట్ల పంపిణీ, తాను పోటీ చేసే స్థానాల గురించి ప్రస్తావించలేనని, త్వరలోనే అన్ని నిర్ణయాల్ని బహిర్గతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు నాగబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు కొందరు పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశానికి సరైన విధానాలు, ఆహ్వానాలు, సమాచారం ఎవరికి అందించలేదని ఆరోపిస్తూ వారిలో వారు వాగ్వివాదానికి దిగారు. దీనితో సీనియర్ నేతల జోక్యంతో సద్దుమణిగింది. మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సారథ్యాలు జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఐతు సింహాచలం, రాజుల సుధా, జగన్మోహన్ పాత్రుడు, రాపర్తి కిషోర్, బంటు సురేష్, ఆర్ఎస్ నాయుడు, కంచిపాటి మధు, సేనాపతి సోమశేఖర్, భీమేష్ లీలాధర్, పి శివ, సంతోష్, అప్పలరాజు, గోపి, సేనాతి ధేముడు, గురువులు దుంబారి రామారావు తదితరులు పాల్గొన్నారు. 23 మీ ఫార్మేషన్ మాట్లాడిన దాంట్లో ఫ్యామిలీకి మీరు ఒక వెన్నెముకండి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇక్కడ పోలే సార్, దాని ప్రకారంగా చూసుకోండి 2024లో కూడా అందరి కోరిక కూడా ఇక్కడ జనసేన పార్టీకి టికెట్ ఇవ్వాలని ఒక అందరికీ ఒక కోరిక సార్. ఓకే సార్. వైజాగ్ ఇచ్చిన పర్పస్ వేరే దిశానిర్దేశం చేయడానికి, పార్టీ బలోపేతాన్ని మరింతగా కృషి చేయడానికి మా నాయకులు తోడ్పాటు అందించడానికి, అలాగే ఇతర సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే ప్రకృతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇప్పుడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇది మీద కూలంకషంగా చర్చించడం విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ సపోర్ట్ కోసం ఇచ్చినందుకు ఆ మీడియా వాళ్ళకి అది మేబీ 10 days లోపే మీడియా కన్వెన్షన్స్ ఆదేశంగానే వస్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన, టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించిన విషయం. సో దాన్ని అమలు చేయడానికి మా జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను. ఆ విషయం మీద అప్పుడు మాట్లాడతాను. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళిత నాయకులు శ్రీ సాయి ఇండియన్ గ్యాస్ ప్రొపరేటర్ గారా ప్రసాద్ జన్మదిన వేడుకలు పట్టణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు గారా ప్రసాద్ స్వగృహం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించిన బర్త్డే వేడుకల్లో అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు పాల్గొని గారా ప్రసాద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాల్వాతో పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎం సభ్యులు కొల్లబత్తుల దిలీప్ కుమార్, ఇంజారపు సూరిబాబు, జల్లు చిన్నబాబు, నాగరాజు, అయ్యన్ మూర్తి, ముకుడుపల్లి నాగరాజు, ద్రాక్షరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మరియు జల్లు చిన్నబాబు మీడియాతో మాట్లాడారు. కుటుంబం నుంచి వచ్చిన మా అన్నయ్యకు గారా ప్రసాద్ గారికి పుట్టినరోజు వేడుకల్లో మేము భాగస్వాములందుకు మీకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే దళిత టైగర్లు అని చెప్పేసి అందరూ అనుకుంటారు, బట్ ఏకైక దళిత టైగర్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఆయన మౌనం అర్ధాంగీకారం కాదు, ఆయన మౌనమే ఒక సమాధానం అని చెప్పేసి అనుకుంటాను. రాజకీయాల్లో భవిష్యత్తులో చక్కగా అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్నయ్య ఎంత ఉన్నా సరే ఒదిగా ఉంటారు. ఇటువంటి నేచర్తో ఉన్న ఆయనకి ఎన్నో వేల సంవత్సరాల శుభాకాంక్షలు మాట్లాడటం తెలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకున్నాం. జేబీ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మరి పాకిరేపేట నియోజకవర్గంలో మరి ఒక గొప్ప వ్యక్తి, రాజకీయ నేపథ్యం నుంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అగర్భ శ్రీమంతుడు అయినటువంటి మరి బిఆర్ ప్రసాద్ అన్నయ్య గారి యొక్క జన్మదిన వేడుకలు అనేవి అన్నగారి ఇంటికి వచ్చి కలవడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. మిగపాసి ఇది కూడా చేతల్లోనే ఉంటుంది తప్ప కానీ మాటల్లో లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి కేవలం ఒక పంచాయతీకి పరిమితి కాకుండా భవిష్యత్తులో మరి ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక గొప్ప నాయకుడిగా చూడాలని, ఆ భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని, సంపద అనేది నరగని వంటిది కాబట్టి ఈ సంపద ఇవ్వాలని కోరుకోవడం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని మరి కోరుకుంటూ మరి అన్నయ్యకి అంబేద్కర్ ఇండియన్ మిషన్ తరపు నుంచి, అదేవిధంగా కొల్లబత్తులు దిలీప్ కుమార్ రాష్ట్ర నాయకుల తరపు నుంచి, మరి అదేవిధంగా చింతల రమేష్ నాయుడు గారు రసీయ గారు సమక్షంలో మరి విశేష తెలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ అన్నయ్య, మిమ్మల్ని భవిష్యత్తులో మంచి స్థాయిలో చూడాలని కోరుకుంటూ నీకు ఎటువంటి శ్రమపరమైనటువంటి సహాయం వచ్చినా మేము అందరం కూడా నేను ఎన్నెంటూ ఉంటాం. సబ్బవరం మండల పరిధిని ఆనుకుని ఉన్న పెందుర్తి నియోజకవర్గంలోని జరిపోతులపాలెం నరవ ప్రాంతాల సమీపంలో మేఘాద్రి గెడ్డ జలాశయం చుట్టూ నిబంధనల్ని అతిక్రమిస్తూ గృహ నిర్మాణాలు చేపట్టడం దారుణమని జీవీఎంసీ 88వ వార్డు జరిపోతులపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు గల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందించే నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను సైతం అంటూ శ్రమించే నాయకుడు గల్లా శ్రీనివాసరావు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఈ ప్రాంత వాసులకు ఎంతో అవసరమైన మేఘాద్రి గెడ్డ జలాశయం నిర్వహణ పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని చూసి ఆవేదన చెందుతూ ఇందుకు సంబంధించిన సమస్యల్ని గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జలాశయానికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మెగావాట్స్ సోలార్ ప్లాంట్ సుమారు ఒక 200 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టారు. ఇదే కాక మేఘాద్రి రిజర్వాయర్ మీద డిజిఎన్పి, ఎంఈఎస్ అన్ని కంపెనీలకి వాటర్ వెళ్తుంది. అది కాక డ్రింకింగ్ వాటర్, సిటీకి డ్రింకింగ్ వాటర్ కూడా వెళ్తుంది. ఇంత డ్రింకింగ్ వాటర్ ఇంత ఉన్న మేఘాద్రి రిజర్వాయర్ని కనీసం ఇరిగేషన్ అధికారులు కానీ జీవీఎంసీ పట్టించుకోవట్లేదు. ఈవేళ మేఘాద్రి రోడ్డు చూడండి ఎంత అధ్వానంగా ఉంది, చూడండి ఆ తప్పులు ఎంత బలిసిపోయినాయో. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కింద ఎంఈఎస్ పంపోస్ ఉంది, ఆ కింద డీజీఎన్పి ఉంది, నాతీబాలు వాట్సాప్లో వెళ్తుంది, గాజువాక్ వాట్సాప్లో వెళ్తుంది. ఇన్ని విధాల సుమారు 40-50 కోట్లు పర్ ఇయర్ ఇన్కమ్ వచ్చి ఒక ఎమ్మెల్యే చెప్తే అపార్ట్మెంట్కి రోడ్డు వేస్తున్నారు, ఒక మినిస్టర్ చెప్తే కబ్జాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎన్ని అరాజకాలంటే అన్ని అరాజకాలు చేస్తుంది. ఈరోజు పబ్లిక్ పనికి వచ్చే కార్యక్రమాలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఈవేళ 18 గ్రామాలకు నడిచే రహదారి అధ్వానంగా ఉంది. ఒక్క వాటర్ ప్లాంటే కాదు, రైవాడ వాటర్ ప్లాంట్, పీడబ్ల్యూడీ పంపోసు, సోలార్ ప్లాంట్, ఇది అన్ని ప్లాంట్లకి రహదారిని కలుపుకొని ఈరోజు పబ్లిక్ ఉపయోగపడే దారిని జీవీఎంసీ అధికారులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి పలానా అపార్ట్మెంట్ రోడ్డు ఏంటి వేస్తున్నారు. ఈరోజు అంత అరాచకం ఉంది వైసీపీ గవర్నమెంట్. రానున్న రోజుల్లో టీడీపీ జనసేన గవర్నమెంట్ రావడం ఖాయం. వీళ్ళందరికీ పనిష్మెంట్ కంపల్సరీగా జరుగుతుంది. దీని మీద ఈరోజు మేఘాద్రి రిజర్వాయర్లో గ్రీన్ బెల్ట్ ఏరియాలో అపార్ట్మెంట్లు కడుతున్నారు. దాని మీద ఏమైనా ఎస్సీ గారు నడితే పంచాయతీ సెక్రటరీ నుండి పర్మిషన్ ఇవ్వడానికి ఈరోజు గ్రీన్ బెల్ట్ ఏరియాలో పర్మిషన్ ఉద్యోగం తెంగేస్తుంది. కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి అన్ని అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన దానికి ఎన్నే డిస్మాంటిల్ చేసి దాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఈవేళ జీవీఎంసీ వాటర్లో సెప్టీ ట్యాంకులో కలెక్షన్ పెడుతున్నారు. ఎవరండి సిటీలో 50 లక్షల మంది వాటర్ తాగి దాంట్లో జీవీఎంసీ కలెక్షన్ పెడతారా? అంత దారుణంగా ఉంది వైసీపీ గవర్నమెంట్. ఏమనంటే ల్యాండ్ శాండ్ మైనింగ్ అక్రమంగా దోసుకు దబ్బడం తప్పించి ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమం ఏం చేశారండి వీళ్ళు? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు. దేనికి సరే బటన్ దేనికి ఉపయోగపడుతుంది? ఇవాళ 10,000 రూపాయలు ఇసుక 50,000 అయింది. ఈవేళ జనాల రానున్న రోజుల్లో తగిన గురబాటం చెప్పడం ఖాయం. వైసీపీ గవర్నమెంట్కి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఈరోజు అవసరమైతే ఈరోజు రిలే నిరాహార దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. జనసేన తరఫు నుంచి గల్లా శ్రీనివాసరావు, నర్వ జీపీ వార్డ్. జై హింద్, జై జనసేన.
గత 51 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్ ఈ టైటిలింగ్ యాక్ట్ కోసం చేస్తున్న పోరాటాల్లో భాగంగా గురువారం గాజువాక బార్ అసోసియేషన్ వారు చేసిన నిరసనలో గోవిందరాజు మాట్లాడుతూ తామేమి అడ్వకేట్ల ఆస్తుల కోసమో హక్కుల కోసమో ఈ ధర్నా చేయడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి జీతాలు తీసుకోవడం లేదని, కేవలం టైటిలింగ్ యాక్ట్ మీద మాత్రమే పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు ప్రైవేట్ వారికి దారాదత్తం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ యాక్ట్ అమల్లో లేదని, మన ఆంధ్ర రాష్ట్రమే ఈ యాక్ట్ను అమలు చేసేందుకు అత్యుత్సాహం చూపుతుందని అన్నారు. జేసీ కన్వీనర్ ఎం నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాజువాక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్, సెక్రటరీ కృష్ణ, అడ్వకేట్లు ఎం రమేష్ కుమార్, బి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఎందుకోసం అంటే న్యాయవాదులకి స్వలాభం కోసం అయితే ముమ్మాటికి కాదు. న్యాయవాదులకు సెలవులు కానీ డబ్బులు కానీ ఏమైనా అవసరం గవర్నమెంట్ వారి వద్ద నుంచి గవర్నమెంట్ అనుమతి ప్రకారం అవసరం లేదు. ఎందుకంటే వారు ఇండిపెండెంట్ ప్రొఫెషన్. వారు ఎవరికి సబార్డినేట్స్ కాదు. వారు ఒక్క చట్టానికి, న్యాయానికి, ధర్మానికి మాత్రమే సబార్డినేట్స్. అయితే ఆ చట్టం, న్యాయం, ధర్మం అనేది సమాజంలో ప్రమాదంలో పడిందని గ్రహించి ముందుగుండా ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత కిందట సంవత్సరం నవంబర్లోని అసెంబ్లీలో బిల్లు పాస్ అయి చట్టరూపం దాల్చింది. ఇది అమలు చేయడానికి ప్రభుత్వం వారు సంసిద్ధులయ్యారు. ఈ ప్రమాదాన్ని గ్రహించి మేము గత 51 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ప్రమాదాలు ఎలా అంటే ఇప్పటి వరకు ఉన్న చట్టాలని కాలరాసి ఎవరైనా భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా, ఎవరైనా అన్యాక్రాంతం చేసినా, గవర్నమెంట్ వారు తప్పులు దొర్లినా మనం వెళ్ళి టైటిలింగ్ ఆఫీసర్ వద్ద మనం అపీల్ చేసుకోవాలి తప్పించి స్థానిక సివిల్ కోర్ట్స్కి ఎలాంటి బార్ అసోసియేషన్ వారు గత 51 రోజుల నుంచి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి బార్ అసోసియేషన్లో కూడా ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా కేవలం ఈ అడ్వకేట్ తాలూకా హక్కుల కోసము, ఆస్తుల కోసం ధర్నా అయితే మేము చేయటం లేదు. అలాగే మేము ఎవరం కూడా ఏ ప్రభుత్వం దగ్గర నుంచి, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేము జీతాలు ఏమీ తీసుకోవటం లేదు. మేము స్వయం ప్రతిపత్తి మీద మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. కేవలం ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకి ముఖ్యంగా విషయం మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇది వరకు మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే సబ్ రిజిస్ట్రార్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. దాని మీద ఏమైనా సమస్య వస్తే గాజువాక సివిల్ కోర్టును ఆశ్రయిస్తాం. అలాగే ఆ ప్రాపర్టీని ఎవరైనా సరే కబ్జా చేస్తే మనం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్టింగ్ వచ్చిన తర్వాత ఒక టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఈ ప్రాపర్టీని మనం రిజిస్ట్రేషన్ చేయాలట. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఎంప్లాయీ కానీ లేదా మధ్యతరగతి ప్రజలు కానీ ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి ఆయన అప్పు చేస్తాడు, ఆయన ఇల్లు కట్టుకుని ఉంటాడు. వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమణ చేస్తే మనం ఇప్పుడు గాజువాక పోలీస్ స్టేషన్కి కానీ మనం రిపోర్ట్ ఇస్తాం, లేదా సిపికి రిపోర్ట్ ఇస్తాం, లేదా గాజువాక కోర్టుకి లాసర్ ఇస్తాం. దీని నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి. ఇక పైన ఈ యాక్ట్ కానీ అమలు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునే పరిస్థితి లేదు. అంటే ప్రజల తాలూకా ఆస్తులన్నీ కూడా ఒక ప్రైవేట్ సెక్టర్కి దారదత్తం చేద్దామని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం కొమ్మకే చేస్తూ ఉంది. అసలు ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు జరగలేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ఉత్సాహంతో మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం కోసం ప్రవర్తిస్తుంది. దీన్ని కేవలం ప్రజల తాలూకా ఆస్తులు అన్నీ కూడా దుర్వినియోగం అయిపోతాయి. దీని నుంచి కాపాడాలని చెప్పేసి మా అడ్వకేట్స్ అందరం కూడా మేము ధర్నా చేస్తున్నాం. ఇవాళ మా గాజువాక బార్లో మా జేఏసీ కన్వీనర్ గారు ఎం నరేంద్ర గారి ఆధ్వర్యంలో, అలాగే మా గాజువాక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సుధాకర్ గారు, అలాగే సెక్రటరీ గారు బివిఎం కృష్ణ గారు, వారి సూచనల మేరకు మేము ధర్నా చేస్తూ ఉన్నాం. అలాగే మా గాజువాక బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ ధర్నాలో ఇప్పుడు నేటికి 51 రోజుల నుంచి ధర్నా చేస్తారు. కావున మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ప్రతి ప్రజలకి కూడా ఈ యాక్ట్ కోసం మీరు వివరిస్తారని, ప్రజల తాలూకు ఆస్తులను పరిరక్షిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కారి గోవిందరాజు, అడ్వకేటు. నేను సుమారుగా ఇక్కడ గాజువాక బార్ అసోసియేషన్లో నేటికి 24 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తాను.
కాకినాడ జిల్లా పీఠాపురం మండలం తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అధికారం చేపట్టిన వెంటనే ఏలేరు ఆధునీకరణ పనులను నిధులు విడుదల చేయించి గొల్లపురం నగర పంచాయతీని శుద్ధగడ వరద ముంపు నుండి కాపాడతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. గొల్లపురం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వాటిలో తిరుగుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇదివరకు కష్టపడి అన్ని కూడా రోడ్లు, డ్రైన్లు, ఆడపడుచులందరికీ కూడా ఖాళీకి మట్టకుండా వేసాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మిగిలిన అన్ని కూడా గొల్లపురంలో అభివృద్ధి చేస్తాం. ఏదైతే శుద్ధగడ్డ కొండకాలువ నిధులు తెచ్చాం మేము 156 కోట్లతో పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఎంపీ, ఎమ్మెల్యే మరి రద్దు చేశారు. దాని గురించి పోరాడుతూ మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. శాశ్వతమైన సమస్య మరి కంకర్రావుళ్ళు, కొత్తపేట, ఈబీసీ కాలనీ, శివాలయం మాన్యం, ఎస్సీ కాలనీ వీరందరికీ కూడా ఈ శుద్ధగడ్డ కొండకాలం వచ్చి ఫ్లడ్ వల్ల మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ప్రాజెక్టుని మేము చేపట్టి ఇక్కడికి వరద నీరు రాకుండా చేసి బాధ్యత తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అధిక ధరలతోటి మహిళలందరూ కూడా వంటిల్లు నడపలేని పరిస్థితుల్లో ఉంది. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. మరి ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడబిడ్డ నిధి మరి సంవత్సరానికి 18,000. అమ్మఒడి ఏదైతే ఒకరికి ఇస్తున్నాడో అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే ఏదైతే ఉందో తల్లికి వందనం అన్న కార్యక్రమంలో అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం, ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయడం ఒక ధ్యేయంగా మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇచ్చారు. మరి టీడీపీ, జేఎస్పీ ప్రభుత్వం వస్తుంది, అన్ని సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేస్తారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 67 డివిజన్ బాంబే కాలనీ ఏరియాలో డివిజన్ ఇన్ఛార్జ్ దర్వా నారాయణ తదితర వైసీపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్తూ కరపత్రాలు ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై విరుచుకుపడ్డారు. ఇకపై నీ భూ కబ్జాలు, అరచకాలు, అక్రమాలు జరగనివ్వమని, నీ ఆటలు కట్టిస్తామని, 25,000 ఓట్ల మెజారిటీతో నీపై గెలిచి సెంట్రల్ నియోజకవర్గాన్ని సీఎంకి కానుక ఇస్తామని ఓపెన్ సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతా శైలజారెడ్డి, డివిజన్ కార్పొరేటర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మొన్న చూసే TV5లో ఒక వాళ్ళ టీవీలోనే అతను భాగవతంతో కూడా బయట పెట్టడం జరిగింది. దానికి బోనమ్మ సమాధానం చెప్పాలి. బాబు, TV5 మీదే కదా, మేమేదైతే ఆరోపణలు చెప్తున్నామో ఆరోపణలన్నీ TV5లో వచ్చినవే కదా, మరి అది మీ TV5 మీకు మీ సొంత ఛానల్ కదా, దాంట్లోనే నీ భాగవతం బయటకు వచ్చిందంటే నువ్వు భూ కబ్జాదారుడు కాదా, అవునా, నువ్వు సమాధానం చెప్పాలి. లేదా TV5 వేసిన తప్పు అని చెప్పి TV5 నాయుడు గారితో చెప్పించు. TV5 తప్పు అయితే TV5తో చెప్పించు, నువ్వు తప్పు అయితే నువ్వు చెప్పు. అంటే మీరు భూ కబ్జాదారుడు, రౌడీజం చేస్తావు, స్వతంత్ర సమరయోధులే అని చెప్పని, అదేవిధంగా ఒక చిన్న పాప క్యాన్సర్ కోసం పాప ఇబ్బంది పడుతుంటే ఆ స్థలం లాక్కున్నామని, ఇవన్నీ TV5లో వచ్చినాయి. మేము చెప్పినవి కావు, మీ యొక్క సొంత ఛానల్లో వచ్చినాయి. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదన్నప్పుడు మా TV5 మీద నువ్వేమైనా చర్యలు తీసుకుంటావా? ఇప్పుడు నా మీద చెప్తున్నావు కదా, ఎన్నికల కమిషన్కి ఇస్తాను, నీ సంగతి చూస్తాను, 2 నెలల్లోపు నీ అంత చూస్తానంటున్నావు కదా, ఏం చూసేది నువ్వు? ఏం చేయగలుగుతున్నావు నువ్వు? నేను ప్రజల మధ్యలో ఉండేవాడినప్ప, నువ్వు నన్ను ఏమి పీకలేవు. ఎందుకంటే ప్రజల నేను అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి నేను. నీలాగా ఇంట్లో సూర్యుడిని చూడకుండా ఉండే వ్యక్తిని కాదు. గుర్తుపెట్టుకో బోండమ్మ, మాట అదుపు పెట్టుకో. అదుపు పెట్టకపోతే మాత్రం మర్యాదగా ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రారాపణలు పేలుతున్నావు నువ్వు. ఖబర్దార్ బోండమ్మ, నీకు డిపాజిట్ లేకుండా ఓడిస్తా ఇక్కడ నేను. నువ్వు ఓడిపోవడం గ్యారంటీ. అసలు ముందు సీట్ తెచ్చుకో. నువ్వు నిన్ను ఓడియడం గ్యారంటీ. మంచి మెజార్టీతో 25,000 మెజార్టీతో ఈ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడానికి మా నాయకులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. నీ భూ కబ్జాలు, నీ దాదాగిర్లు, దందాగిర్లు ఇక సాగబోవు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో నీ యొక్క రౌడీజం సాగనివన్న మాత్రం నీకు తెలియపరచుకున్నాను. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం ఎంపీడీఓగా నూతన బాధ్యతలు తీసుకున్న అడికోపుల శ్రీనివాసరావుడి సంక్షేమం, అభివృద్ధి నిర్వహణ గురించి మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ నా దృష్టికి వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పందిస్తామని, పరిశీలిస్తామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం పథకాలు అందేలా చూస్తామని, అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలానికి నూతనంగా ఎంపీడీఓగా
అడిగోపుల శ్రీనివాసరావు గారు నూతన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి వారి దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్య పట్ల వారు ఎలా స్పందిస్తారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్, మీ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మీరు ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? సంక్షేమం అభివృద్ధి విషయాల్లో మీరు ఎటువంటి చొరవ తీసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ఏ శ్రీనివాసరావు. నేను జీకొండూరు మండలానికి 1వ తరగతిన వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము మా యొక్క విధుల ప్రకారం ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందించడం, దాంతోపాటుగా వాలంటరీ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన అందరికీ అక్కడ మనం వాళ్ళ డేటా తీసుకుని ఆ డేటా ప్రకారం అర్హత కలిగిన వాళ్ళందరికీ మనం చేయూత కావచ్చు, పెన్షన్ కావచ్చు, మిగతా వగైరా ఏమైనా సరే మనం సచివాలయం చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళ అర్హత కలిగిన అందరికీ ఇవ్వగలిగినవి చేస్తాము. ఇంకా అర్హత లేని వాళ్ళకి మాత్రం మనం చేయడానికి కుదరదు కాబట్టి అయినా మనం మ్యాక్సిమం శాతం వరకు చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకున్నాము. అలానే సంక్షేమ పథకాలు ఎవరైతే అర్హత కలిగి ఉంటాయో వాళ్ళందరికీ మాత్రం మనం కంపల్సరీగా వాళ్ళు మిస్ చేయకుండా వాలంటీర్స్ ఉండటం జరిగింది. వాళ్ళ ద్వారా సచివాలయం తీసుకొని వచ్చేసి వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు అందించడానికి మేము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకున్నాం. విన్నారు కదా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేటట్లు చూస్తానని, ఎటువంటి జాప్యం లేకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి దరఖాస్తుని స్పందించి పరిశీలించి అర్హతను బట్టి తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నారు. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ఎంపీడీఓ గారు ఏ శ్రీనివాసరావు గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి న్యూస్. పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ ఏకపక్ష ధోరణి నిరసిస్తూ ఈ టీడీపీ ఏలేశ్వరం పట్టణ అధ్యక్షుడు సత్యపాడ రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వరపుల సత్యప్రభ తీరు నశించారంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ జెండాను మోస్తూ గతంలో వైసీపీ నాయకులు బనాయించిన అనేక అక్రమ కేసులను ఎదుర్కొంటూ నిర్విరామంగా పనిచేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులను ఇబ్బందులు పెట్టిన వారిని అక్కడ చేర్చుకుని పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల్ని గాలికి వదిలేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఇలానే ఉంటే తెలుగుదేశం పార్టీ పత్తిపాడు నియోజకవర్గంలో ఓటమి చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇకరైనా పత్తిపాడు ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ రోజు జరిగిన అందరికీ తెలిసిన కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ఎలక్షన్ జరిగినాయి. వైసీపీ పాలన అధికారంలోకి వచ్చింది. వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత నియంత్రిత పాలన తట్టుకోలేక కొంతమంది ఆ భయభ్రాంతులు తట్టుకోలేక అధికార వ్యామోహంతో కొంతమంది నాయకులు వైసీపీలోకి చేరితే అప్పుడు నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్తలు మిగిలారు. 2019 ఒక నెల ఎలక్షన్ అయిన తర్వాత నెల రోజులు ఆ కార్యకర్తలు మా నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఆ రోజుని దివంగత నేత వరుపుల రాజా గారు ఏలేశ్వరం వస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ కార్యకర్తలతో కని విని ఎరగని రీతిలో ఎన్నో కార్యక్రమాలు చేసేయడంలో ఏ విధమైన అనుమానం కూడా లేదు. అయిన తర్వాత 2 ఏళ్లకి మున్సిపల్ ఎలక్షన్కి వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత స్టేట్ లో ఏ మున్సిపాలిటీలో కూడా 20 వార్డుల్లో కూడా ఎలక్షన్ లో నిలబెట్టిన నాయకుడు ఉన్నాడా అని నేను ఈ రోజు సదాముఖంగా ఉంటున్నాను. 20 వార్డుల్లో కూడా 5 వార్డులు గెలిపించి మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెచ్చిన మన నాయకుడిగా మరి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు అని నేను చెప్పడంలో నిస్సంకోచత లేదు. ఈ రోజు ఒక నేత వరుపుల రాజా గారు నాతో పాటు చదువుకున్న నేత ఆ రోజు ఏలేశ్వరం వస్తుంటే ఏ నాయకుడు వచ్చాడండి? ఈ రోజు అధికార వ్యామోహంతో రేపు వద్దున పదవి వచ్చేస్తున్న ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళ వెనకాల తిరుగుతున్న నాయకుల్ని ఈ రోజు ఈ 2 సంవత్సరాల నుంచి పత్తిపాడు కాన్స్టిట్యూన్సీలో జరిగే పరిణామాలు, తెలుగుదేశం కుటుంబం అసలైన కార్యకర్తలనే విడిచిపెట్టి నిన్న వరకు వైసీపీలో తిరిగిన వారు, అలాగే తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు గట్ట పెట్టిన వాళ్ళని అందరినీ కలుపుకొని మా ఇనసరి సత్యప్రభ గారు
వైఖరి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. మన టౌన్కి ఏలేశ్వరం టౌన్కి వచ్చి ఎవరినన్నా వైసీపీ నాయకులు కలుస్తుంది తప్ప టీడీపీ ఒరిజినల్ నాయకులు కలుస్తలేదు, టీడీపీ కార్యకర్తలు కలుస్తలేదు, టీడీపీ కౌన్సిలర్లు కలుస్తలేదు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? పార్టీని పట్టుకెళ్ళి వైసీపీలో కలుపుతారనుకుంటుందా ఏంటి? ఆవిడ ఉద్దేశం అలాగే ఉంది. తెలుగుదేశం నిజమైన కార్యకర్తలు విడిచిపెడుతుంది ఆవిడ. వైసీపీ కార్యకర్తలు కలుపుతుంది, వైసీపీ నాయకులు కలుపుతుంది. అంటే నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను తెలుగుదేశం నాయకులు కలడం మానేసి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ, తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్, ఆయన కలడం మానేస్తుంది. ఏ నాయకులు కలుపుతుంది? తెలుగుదేశం నాయకులను ఆవిడ వైసీపీలో తీసుకెళ్లి ఈవిడ కల్పనకు చూస్తుంది తప్ప ఈవిడ పరిపాలన విధానం అసలు ఎన్నిసార్లు పరిపాలన విధానం అసలు ఏం బాగోలేదు. కాబట్టి నిజమైన కార్యకర్తలు సంప్రదించకంట, నిజమైన తెలుగుదేశం నాయకులు సంప్రదించకంట వైసీపీ నాయకులతోనే, వైసీపీ కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేస్తానంటే కాక మేము ఊరుకోము. మీరు ఏ కార్యక్రమం పెట్టినా మేము అడ్డుకు వచ్చి ఆ కార్యక్రమం నిలదీస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నా దళితుల హక్కుల సాధన కోసం దళితులందరూ ఐక్యంగా పోరాడాలని కాకినాడ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా దళితుల హక్కుల పోరాట సమితి సంబంధించిన డైరీని పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కండవల్లి సుబ్బారావు, బల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో DHPS దళిత హక్కుల పోరాట సమితి డైరీ ఆవిష్కరణ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. ఇందులో చట్టబద్ధమైన జీవోలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి, చట్టాల గురించి పొందుపరిచి ఉంటుంది. ఇది 2012లో దళితులపై అణచివేత, వివక్షత వలన ఈ దళిత హక్కుల పోరాట సమితి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా పోరాట సమితిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతూ ఉంది. అయితే ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా కూడా దళితులపై దాడులు ఆగడం లేదు. చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టాలు ఆ దాడి చేసిన వాళ్ళకి చుట్టాలుగానే మిగులుతున్నాయి తప్ప ఈ న్యాయం మాత్రం జరగట్లేదు. అందుకని మేము ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, SC/ST చట్టం ఏదైతే ఉందో అది ప్రతిష్టాత్మకంగా నెరవేర్చాలని, అది నిర్వీర్యం అవ్వకుండా దాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రేయింపవళ్లు ఏ సమయంలోనైనా ప్రతి ఇంటికి తిరుగుతూ గర్భిణులకు సేవలు అందిస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నామని తక్షణమే తమ న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తురిలో ఆశా వర్కర్ల అక్రమ అరెస్టు నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ భరత్ రెడ్డికి సిఐటి నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయబద్ధంగా ఉద్యమం చేస్తున్న ఆశా వర్కర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ అణచివేస్తూ ఉందని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని నేటి నాయకులు సాటి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు ప్రశంసనీయమని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ వాళ్ళకి న్యాయం చేయడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నిన్న నాయకులు ధనలక్ష్మి, ఉమా మహేశ్వరి, సిఐటి శ్రీనివాస్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 8వ తేదీన విజయవాడ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకు వెళ్లకుండా ఎక్కడెక్కడ ఆశా వర్కర్లందరూ కూడా ముందస్తు అరెస్టుల పేరుతోటి అవసర్లు చేశారు. పార్టీ 1 చెప్పి నోటీసులు ఇచ్చారు. అయినా ధర్నాకి వెళ్ళొద్దని చెప్పేసి పోలీసులు భయపెట్టి బెదిరించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంటికాడ ఉన్నటువంటి ఆశా వర్కర్లని MSK మహిళా పోలీసులను పంపించి బలవంతంగా ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. మన భారత రాజ్యాంగం ప్రకారం సాయంత్రం 6 దాటితే మహిళలను అరెస్ట్ చేయకూడదు. ఈ నిబంధన కూడా తొంగలో దొక్కి ఏపీ పోలీసులు మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించి ఈరోజు సాయంత్రం 6 తర్వాత మహిళలందరినీ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. తెల్లవారులు కూడా అనేకమైన పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంటి దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ లాక్కుని బెదిరించి భయపెట్టి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దీనికి నిరసనగా ఈరోజు తుని MRO ఆఫీస్ దగ్గర MRO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో డ్యూటీ నిమిత్తం
24 అవర్స్ కూడా సేవలు చేసేవాళ్ళు ఆశా వర్కర్లు. టైం సెన్స్ లేకుండా అర్ధరాత్రి రోజులు కూడా ఏ గర్భిణీకైనా అత్యవసరం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి సేవలు చేసేవాళ్ళు ఈరోజు ఆశా వర్కర్లు. అలాంటి ఆశా వర్కర్లు కనీస వేతనాలు పెంచమని అడిగితే దుర్మార్గంగా పోలీసులను పెట్టి భయపెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇది ఎక్కడ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కరోనా సంక్షేమ టైంలో కూడా ప్రజలందరూ ప్రాణాలకే ఆశా వర్కర్ల ప్రాణాలు పణంగా బట్టి పనిచేశారని చెప్పేసి ఆశా వర్కర్ సేవలు అమోఘమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభినందించి వాళ్ళందరికీ పువ్వులు చెల్లారు. ఈరోజు వేతనాలు పెంచమంటే పోలీసులను పెట్టి భయపించి బెదిరించి పని చేస్తూ ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ముద్దులు పెట్టి ఆశా వర్కర్లు అమోఘమైన సేవలు చేస్తున్నారు. వేతనాలు పెంచుతాం, 10,000 వేతనాలు ఇస్తామని చెప్పి అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేతనం కూడా కలుపుకుని అది మేము ఇస్తామని చెప్తా అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలి, కనీస వేతనాలు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం అమలు చేయాలి, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి, పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది, యాప్ల భారం తీసుకొచ్చి ఇవన్నీ తొలగించాలని, ప్రభుత్వ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ధర్నా జరుగుతుంది. అక్కడికి వెళ్ళకంటే అరెస్ట్ చేసి నిర్బంధించినట్టు దీనికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు తుని ఎంఆర్ ఆఫీస్గా ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వేతనాలు పెంచాలని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని పక్షంలో ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిగా ఉంటుంది. ఎవరైతే సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళకు అనుగుణంగా ఆశా వర్కర్లందరూ ఉండవలసి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే చాలా అయిపోయింది, చెప్పండి. అది అయిపోయింది. అది మేము ఆషాఢి మీటింగ్కి వెళ్ళామండి హాస్పిటల్. ఆషాఢి మీటింగ్ ఎలా చూసి చెప్పండి. మమ్మల్ని ఫాలోఅప్ అవుతానే ఉన్నారండి పోలీసులు. ఫాలోఅప్ అయిన అక్కడ ఫోటోలు అయితే తీసుకొని అన్నీ చేసుకొని రాసుకున్నా సరే మాకు ఇళ్ళకి వచ్చి నేను అంత ఇమ్యునైజేషన్ కూడా చేసి కూడా ఇంటికి వచ్చి 3 గంటలకు వచ్చినా సరే మాకు ట్యాక్స్ రండి పోలీసులు వచ్చి మా ఇళ్ళకి వచ్చి కూర్చున్నారండి. అంత కూర్చోవచ్చిన బాధ్యత ఏంటండి. వాళ్ళకి వర్క్ అప్పు చెప్పలేదా, వర్క్ చేయలేదా, ఏం చేయలేదు. మేము నిన్న 3 గంటల దాకా చేసి అప్పు చెప్పినా సరే మమ్మల్ని వదలకంట మళ్ళీ మా ఇళ్ళకి పోలీసులు వచ్చి వీళ్ళొచ్చి వాళ్ళొచ్చి మళ్ళీ కానిస్టేబుల్ పంపించి ఎంతవరకు పని. మేము ఏ దొంగతనం చేసామండి, మేము ఏం చేసాం, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టామా, వాళ్ళు ఏమైనా ఏం చేసామని మమ్మల్ని ఇంత వాదించి వచ్చిన పని ఏంటి. మాకు మా సమస్య కోసం మేము పోరాడుకుంటున్నాం. ఒక్కరోజు కూడా మేము ధర్నాలో ఉండడానికి లేదండి, వీలు లేదండి. మాకు ఇలా చేస్తా ఉండడమేనా, మా జీతాలు ఎవరిస్తారు, మాకు ఏమిస్తారు. 20 సంవత్సరాలు బట్టి మేము పోరాటం చేసుకుంటున్నాం. మాకు 20 సంవత్సరాలు బట్టి కనీసం ఒక 5,000 పింఛను ఇచ్చేలాగానే మాకు చూడమని మేము పోరాడుకుంటున్నాం. అది కూడా లేదు. ఈ ధరలకి మేము 10,000 రూపాయలకి చేసామంటారు. ఈ 10,000 రూపాయలు ఎవరు ఏ మహానుభావు ఇంట్లో చేసి 10,000 రూపాయలు ఎవరికైనా ఇస్తారు, ఇవ్వపాని ఉంటుందండి. ఇటు కానీ ఈ 10,000కి అడగదేసి ఇచ్చి చెప్పి ఇటు ఏనమ్మ గారు చెప్పి డాక్టర్లు చెప్పి వీళ్ళందరూ చెప్పి రాత్రి కేసులకి వెళ్ళి డెలివరీకి వెళ్ళి ఇంత సమస్య చేస్తున్నాము. మాకు జీతం కోసమే కదా మేము పోరాడుకొని మేము చేసుకుంటున్నాం. ఈ హెచ్పి గారు పొద్దులేసి వాయిస్ మెసేజ్ ఎట్ట వచ్చిన పని ఏంటి, ఎన్ని వాయిస్ మెసేజ్లు పెట్టారు. మేము మాకు జీతాలు పెంచమని, మాకు కనీసం వేతనలు ఇమ్మని చెప్పి మేము రిటైర్మెంట్ బెనిఫిట్ ఇమ్మని, మాకు అది మాకు పొల్లోనేమో బ్యాలెన్స్లు ఇంటలేదు, ఏముంటలేదు, పొల్లు యాప్లు తీసేయమని. పొల్లో యాప్లు మేము చేయలేమండి, అంతవరకు మాకు ఇవ్వలేదండి. మాకు ఏంటంటే మాతాసు స్మరణాలు కాపాడమని చెప్పారు తప్ప మాకు ఇంతవరకు ఇవ్వలేదండి. మాకు ఏంటంటే అన్ని వర్కులు కూడా మీరే చేయమని పైనుంచి ఆర్డర్ వచ్చిందండి. మనం బ్లాక్మెయిల్ చేసి మా చేత చేస్తున్నారండి వర్క్ అంతాను. మేము 20 సంవత్సరాల నుంచి మాతాసు సంరక్షణ కొరకే పనిచేస్తున్నామండి. అయితే ఆన్లైన్ వర్క్, యాప్ వర్క్లు, ఇందులో చదువు రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు మాకు ఏంటంటే డెలివరీ కేసులు, ఇమ్యునైజేషన్ వర్క్, క్యూబెక్ మిల్ చేయించడం, ఇటువంటి వర్క్ చేయడం వరకు నిమిత్తం మాత్రమే మేము నియమించబడ్డామండి. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే మా అన్ని సర్వేలు, డీవార్మింగ్ డే, మిషన్ ఇంద్రధనుసు, ఫీవర్ సర్వేసు, లెప్రసీ సర్వేలు, అన్ని సర్వేలు చేస్తుంది. అంతేకాకుండా యాప్లు కూడా పెంచింది, ఆన్లైన్ వర్క్ కూడా పెంచిందండి. కాకపోతే రికార్డ్ వర్క్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇన్ని వర్కులు చేస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వాన్ని మా సమస్యల కోసం పరిష్కరించమని, మాకు కనీస వేతనం 26,000 చేయాలని, లీవులు ప్రకటించాలనేసి, గ్రాడ్యుయేట్ పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలనేసి, ఇలా కొన్ని సమస్యలు మాకున్నటువంటి సమస్యలు తెలియచేయడం కొరకని మేము ధర్నా ప్రకటించుకున్నాం ఈరోజు. అలాగే మెడికల్ ఆఫీసర్స్కి అందరికి కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. మేము ప్రతి ఒక్కరు కూడా లెటర్స్ ఇచ్చి నిన్న సాయంత్రం వరకు కూడా డ్యూటీలు చేసి ఈరోజు ధర్నాకి వెళ్దామని చెప్పేసి మేము విజయవాడ సిఐటివి పిలుపు నిమిత్తమే మేము బయలుదేరడం జరిగింది. కానీ బయలుదేరనివ్వకుండా మమ్మల్ని గృహ నిర్బంధన చేసి, అలాగే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రాత్రి 1 గంట వరకు కూడా పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగడానికి వెళ్ళినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేయవలసిన పనే వచ్చిందని చెప్పేసి ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, మరి ఎంఆర్ఓ గారి దగ్గర మేము తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి వెళ్ళినటువంటి మా వాళ్ళు కూడా
ఇక్కడ విజయవాడలో కూడా అరెస్ట్ చేశారండి. వాళ్ళకి ఆహారం నీళ్లు లేకుండా మరి అక్కడ నిర్బంధించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం. కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టిన వైసీపీ పార్టీ అగ్రనేతల తీరుపై వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు అలమండ చలమయ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నాయకులు పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఏలేశ్వరం నగర పంచాయతీ పాలక వర్గం తీర్మానానికి వ్యతిరేకంగా కొంతమంది పార్టీ నాయకుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. తమకు విలువనివ్వని పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శికి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. స్థానికేతరులు కొందరు పార్టీ నేతలు నగర పంచాయతీ అభివృద్ధికి అడ్డుకున్నారని, ఇలాంటి తీరు పార్టీకి నష్టమని చలమయ్యతో పాటు కౌన్సిల్ సభ్యులు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు సిడగం త్రివేణి, వెంకటేశ్వరరావు, ముసిరపు బుజ్జి నాగేశ్వరరావు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏలేసంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీ అందరి దృష్టికి వచ్చినాయే. ఈవేళ మనం కొత్తగా మాట్లాడుకున్నటువంటి విషయాలు కాదు. 2018వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి నగర పంచాయతీ పరిపాలన చేసేటువంటి వ్యక్తుల ద్వారా ఏలేశ్వరం నగర పంచాయతీలో రోడ్డు మార్జిన్స్ ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ ప్రభుత్వంలోనే తీర్మానం చేయగా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 అధికారంకి వచ్చిన తర్వాత నిధులు ల్యాబ్స్ అవుతున్నాయి, దీన్ని ఏదో రకంగా పనిచేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సభ్యులు అందరం కూడా ఏకగ్రంగా తీర్మానించి గతంలో చేసిన తీర్మానాన్ని ఏకగ్రంగా ఆమోదించి పనులు ప్రారంభించి చేసుకోవడం జరిగింది. ఒక ఏలేశ్వరం నగర పంచాయతీలోనే 23,000 మంది ఓటర్లు ఉన్నా సుమారు 50,000 మంది జనాభా ఉన్నటువంటి ఏరియా ఇది. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లింగంపర్తి కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, అడదీల మండలం, రాజవాంబ మండలం, ఏజెన్సీ నుంచి ఇచ్చినటువంటి 100 గ్రామాలు ప్రతి నిత్యం ఏలేషన్ సెంటర్ రావడం, ఏలేషన్ సెంటర్లో చాలా ఇరుకైపోయి ప్రయాణికులకు ఇబ్బంది కలగడం, స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మార్కెట్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే ఇబ్బందులు పడుతూ మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్లు జరుగుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే, ఈ నగర పంచాయతీలో ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ కౌన్సిల్స్ అందరూ కూడా ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారనేటువంటి సంకేతంతో మరింత అభివృద్ధి చేయాలి ఏలేశ్వరం గ్రామం అని చెప్పేసి వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ విధమైనటువంటి ద్వేషం లేకుండా మేము అభివృద్ధి కోసం పాటుపడ్డాం తప్ప ఇందులో మా స్వలాభం ఏమీ లేదు. కానీ ఇది 10 మందికి ఉపయోగపడే పని కదా అని చెప్పి మేము అన్ని విధాల కౌన్సిల్ సభ్యులందరం కూడా అనేక సార్లు పెద్దలకు తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళే ఈ నగర పంచాయతీ మీద కోర్టులో కేసేసి మమ్మల్ని ఏ విధంగా పని చేయనివ్వకుండా ఆటంకం చేసి పనులు ఆపు చేయడం జరిగింది. వాళ్ళు ఇబ్బంది పడుతూ కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకునేదాకా మనం అందరం కూడా మన అధికారులు కూడా దాని పక్కకి వెళ్ళడానికి వీలేదని చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాని మీద ఏమైనటువంటి చర్య తీసుకోకుండా మేము మౌనంగా కోర్టు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందామని చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించి తెలుపుకోవడం జరిగింది. కాకినాడ సౌత్ మండలం 32వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల గ్యాస్ పథకాన్ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్, బీజేపీ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, బీజేపీ యువ మోర్చా నాయకులు దొడ్డి వీరేంద్ర పాల్గొని మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మహిళలు కట్టెల పొయ్యి మరియు పొట్టి పొయ్యిలు మీద వంటలు చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ముందు చూపుగా ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్వల పథకంలో గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్ పొయ్యి ఉచితంగా ఇస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకున్నారు. చెక్క రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కోరల లక్ష్మి, తులసి, బుల్లింకల శివప్రసాద్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నా పేరు చెల్లూరు సత్యనారాయణ. నేను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మండల అధ్యక్షుడిగా ఉంటున్నాను. అయితే నేను ఈ భారతీయ జనతా పార్టీలో ఉంటున్న దగ్గర నుంచి కూడా నేను ఉత్సాహంగా మన మోడీ గారు తలపెట్టిన ఎన్నో పథకాలను కూడా ప్రతి మనిషికి, ప్రతి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ పథకాన్ని మా 27వ వార్డులో 50 మందికి ఒకసారి ఇచ్చి ఒక అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే కార్యక్రమంగా కూడా ఈ రోజున 32వ వార్డులో మన కొయ్య లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజుని ఒక 20 కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు త్వరితగతిలో ఇంకా మేము కొనసాగిస్తూ ఎవరు కూడా గ్యాస్ లేదు అనే వాళ్ళు ఉండకుండా ఉండాలనే తలుపుతో మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేసి వాళ్ళకి అందేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
ఇటువంటి పథకం అందుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పథకాలు ఇంకా మోడీ గారు తలపెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళందరికీ చేరాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పేరు చెల్లూరు సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మండల అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు కాకినాడ సౌత్ మండలం 32వ వార్డులో మన కొయ్య లక్ష్మణ ఆధ్వర్యంలో ఒక మోడీ గారు ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ పథకం చక్కగా అమలవుతుంది. దానికి సహకరించిన మా మరో ముఖ్యమైన వ్యక్తి మా చక్క రమేష్. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో నేనంటే ముందు ఉన్నానని చెప్పి వచ్చి ఈయనకి సపోర్ట్ చేశారు. మా చక్కర మన కొయ్య లక్ష్మణ గారు అయితే మాత్రం ఆయన కంగారు అందరూ బుక్ చేసాం రావట్లేదని నాతో కూడా ఫోన్ చేసి ఈ అందరికీ గ్యాస్ ఇప్పించాలని నిజంగా తాపత్రయాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఆయన రాత్రి 10 ఫోన్ చేసి సార్ మా గ్యాస్ రాలేదు, మా మహిళలు గొడవపడతారంటే నేను వెంటనే మా ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ స్వయంగా వాళ్ళతో మాట్లాడేసి ఇచ్చారు. ముందుగా మనకేంటంటే ధన్యవాదాలు లక్ష్మీనారాయణ రెడ్డి గారికి మన చెప్పాలి. రెండోది మన మోడీ గారు అందరిలాగా ఏదో మీకు ఫ్రీ స్కీమ్స్ కాకుండా మీరు డెవలప్ అవ్వాలి అంటే మహిళలు అంటే స్వయంగా డెవలప్ అవ్వాలి చేసుకొని ఎన్నో స్కీమ్స్ పెట్టారు. అందులో ముఖ్యంగా ఈ స్కీమ్ ఏంటంటే కేవలం మహిళలు ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు అనారోగ్యం పాలకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ కట్టెల పొయ్యితో వండుకుంటుంటే స్మోక్ వచ్చేసి పళ్ళు తగ్గర ఊపిరి పడిపోతుందని అలా జరగకూడదు, మహిళ ఆరోగ్యం ఉంటే దేశం బాగుంటుంది చేస్తుంది. ఉజ్వల గ్యాస్ అనేది ఈ పేద మహిళలకి ఫ్రీ వచ్చే ఉద్దేశం పెట్టారు. ఈ సుమారుగా ఒక గ్యాస్ మీరు కొనుక్కోవాలంటే 6,000 రూపాయలు వచ్చి అవుతుంది. 6,000 రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తూ అంతేకాకుండా తర్వాత కూడా రన్నింగ్లో కూడా ప్రతి సిలిండర్కి ఒక 300 రూపాయలు తగ్గిస్తారు. సో మోడీ గారు మీకు గురించి ఎంత వాళ్ళని చూడండి. అంశాలు మరి అంటే మన ప్రీత మోడీ గారు మన దేశంలో మరీ ఒకసారి మన ప్రధానమంత్రి అవ్వాలి. తర్వాత మన రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలి. మన కాకినాడలో కూడా బీజేపీ ఎమ్మెల్యే వస్తే అందరికీ మంచి అవకాశం దొరుకుతుందని మీకు సహకరించుకుంటూ మీరు బాగా ఆనందంగా ఉంటూ మోడీ గారి స్కీమ్స్ అన్ని కూడా మంచి చెప్పారు. నేను మళ్ళీ చెప్పను. మీరు ఈ స్కీమ్స్ ఉపయోగించుకుని ఆర్థికంగా బాగా బలపడాలనే ఉద్దేశంతో నేను సార్తో మాట్లాడుతూ మరొకసారి నా కొయ్య లక్ష్మణ గారిని నేను అభినందిస్తూ దానికి సహకరించిన మా చక్క రమేష్ గారిని, సత్యనారాయణ గారిని, వీరేంద్ర గారిని, ఒక హోల్ టీం అందరికీ, మా పిన్ని గారు, మా తులసి గారికి నేను తెలుపుకుంటూ మీరందరూ ఇప్పుడు కూడా మా పక్షం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివాసీ మహిళను వైద్య సేవలకి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందిన విషాదకర ఘటన అల్లూరి మాన్యంలో చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బెలగలపాలెం పంచాయతీ మారుమూల కితాబు గ్రామానికి చెందిన గెమ్మెల్లి సోనే అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితిలో ద్విచక్ర వాహనంపై వైద్య సేవలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు ఉప సర్పంచ్ మరి వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతోనే రోగులను, గర్భిణులను, వృద్ధులను ఆసుపత్రికి తరలించాలంటే డోరి మోతలు కాలినడకన తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది గ్రామానికి చెందిన 3 చిన్నారులు చనిపోవడంతో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తమ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని కల్లారా చూసినా తమ కష్టాలు తీరలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీ మాధవి సైతం తమ గ్రామానికి వచ్చి రహదారి కష్టాలు తీరుస్తామని ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కితాబు ఆదివాసీ గిరిజనులు వేడుకుంటున్నారు. కితాబు గ్రామంలో మృతి చెందినటువంటి ఆమె గెమ్మెల్లి సోన మరి ఈరోజు మృతి చెందడం జరిగింది. కారణం మాకు పరిస్థితి ఇలాగుందండి. శకం మరి మాది కితాబు గ్రామం వెలగలపాలెం పంచాయతీ. మరి కితాబు గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నా ఏంటంటే కొద్దిగా ఇది చాలా చెప్పలేని పరిస్థితి అండి. సగం త్రోవలు తీసుకెళ్ళి మరి ఆమె మృతి చెందడం జరిగింది. మరి మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిల్లా స్థాయి నుంచి కానివ్వండి, మాకు లెటర్స్ ఫారెస్ట్ ద్వారా క్లియరెన్స్ మేము ఇస్తాము చేయించకుండా అనేసి చెప్పినా కూడా మాకు ఎటువంటి స్పందన అందించలేదు. చేస్తామని అంటున్నారు కానీ మాట తప్ప మాకు ఏమీ కూడా కనిపించలేదని మేము మండిపడుతున్నాం గ్రామస్తులంతా. ఇదిగో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతూ ఉంది. ఎవరైనా ఓటు వేసి మేము ఇది చేస్తాము, రోడ్డు చేస్తాము, ఇల్లు ఇస్తాము, అనేకమైన ప్రభుత్వ పరంగా ఇచ్చినవంటి ఇస్తామనేసి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటిదాకా ఏమీ కూడా లేదు. మనకి పట్టింపు చేసే వరకు ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం గమనించాలండి. ఒకసారి
ఈ విధంగా చూసినట్లయితే కితాబ్ గ్రామంలో ఇంత ఇబ్బంది, కొండ ప్రాంతంలో ఈ రోడ్డు సదుపాయం లేక ఇటువంటి ఇబ్బంది గురవుతుంది. రోడ్డు లేక చూడండి, ఇప్పుడు చూస్తున్నాం కలారా, ఇప్పుడు వచ్చారు ప్రయాణికులు వచ్చారు కాకపోతే రోడ్డు లేక ఇటువంటి పరిస్థితి. నడక ప్రయాణంలో డోలి మోటార్లు చనిపోవడం, చాలా మంది ఇదిగా మృతి చెందడం జరుగుతుంది. ముందు ఒకసారి మేము ఇచ్చినవంటి ఒక ఇచ్చాము, ఒకసారి పేపర్ టెంట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాము, అది కూడా మాకు మరి స్పందన రాలేదు. ఇంతవరకు చేసిన వంటి మరి ఈ దినాన ఈ మృతి చెందడం కారణం రోడ్డు లేని పరిస్థితి గురించి ఈ కారణం ఇలా జరిగిందండి. ఒకసారి దయచేసి ప్రభుత్వం నుంచి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకసారి దయచేసి మాకు రోడ్డు ఈ విధంగా మాకు చేస్తే గ్రామానికి అన్ని విధాలుగా సదుపాయాలు ఉంటాయి, గ్రామానికి ఆయుష్ ఆరోగ్యం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా సుఖ సంతోషం వెళ్ళి తిరిగి రానికి అంబులెన్స్ రాలేని పరిస్థితి కూడా కనబడుతుందండి. డోలు మూతలు వేయి చాలా మంది మృతి చెందడం జరుగుతుంది. ఇది కొద్ది మాటలతో నేను ముగించుకుంటూ సెలవు తీసుకుంటాను. చెలో పాయకరావుపేట దళితవాడ పంచాయతీ సంకల్ప సాధన సభను విజయవంతం చేయాలని దళిత నేతలు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఈ నెల 10వ తేదీన అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు రాష్ట్ర డీజీపీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జరగనున్న చెలో పాయకరావుపేట దళితవాడ పంచాయతీ సంకల్ప సాధన సభ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సంకల్ప సాధన సభకు దళితులందరూ తరలి రావాలని, సభను విజయవంతం చేసి దళితుల నినాద పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలంటూ స్థానిక దళిత నాయకులు సభ ప్రాంగణం వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు కొల్లాబతుల దిలీప్ కుమార్, భీమసేన జిల్లా ప్రధాన కార్యదర్శి నిలపర్తి అర్జున్రావు, రాష్ట్ర దళిత నాయకులు పెద్దపాటి మేఘారంజన్, జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ పల్లా విలియం, కేరీ మిషన్ సభ్యులు సబ్ ఇన్స్పెక్టర్ రామేష్ నాయుడు, ఇంజరపు సూరిబాబు, జల్లు చిన్నబాబు, ఐఎన్ మూర్తి, బోడపాటి శ్రీను, ముక్కుడుపల్లి నాగరాజు, చిరుకురి పేర్రాజు, గుల్లా నాగరాజు, రెల్లి నాయకులు కర్సింకోట సతీబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు తుమ్మలపల్లి కుమార్, వార్డు మెంబర్ తాటిపాక లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మేఘారంజన్, దిలీప్ కుమార్, అర్జున్రావు, మీడియం కేరీ మీడియాతో మాట్లాడారు. మరి సునీల్ కుమార్ గారు అనేక ఎజెండా తయారు చేసి అనేక పార్టీలకు అందరికీ అందివ్వడం జరిగింది. రాజకీయంతో మాకు సంబంధం లేదు, అటు ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు. ఏ పార్టీ అయితే మా దళితులందరినీ ప్రత్యేక పంచాయతీగా చేస్తుందో ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పేసి సమావేశంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమావేశానికి 20-30 వేల మంది పైనే వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇటు స్టేట్ అంతా పిలుపునిచ్చారు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో. మరి ఈ సమావేశానికి మాల, మాదిగి, రెల్లని లేదు. ప్రతి ఒక్క దళితుడు 59 కులాలు ఎక్కడున్నా సరే దళితులనే కాదు ప్రత్యేక పంచాయతీని గౌరవించి ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా మా దళిత వాడ మేమే పరిపాలించుకోవాలా, మా పంచాయతీ మాకే ఉండాలా, మా ఎంప్లాయీస్ మాకే ఉండాలా, మా నిధులు మాకే ఉండాలా, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు మాకు సరిపోవడం లేదు, మాకు ప్రత్యేకంగా ఏం చూడటం లేదనే భావంతో మా సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో రేపు 10వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దళిత సోదరులందరికీ జై భీములు సంవత్సరాలుగా అనగానే వర్గానికి ఎంతో నష్టపోతుంది మన జాతి, అందులో ముఖ్యంగా దళిత జాతి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా అయినా సరే మన ఆర్థిక పరిస్థితులు కానీ అసమానతలు కానీ తగ్గలేని పరిస్థితుల్లో మన నాయకులు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ఒక మంచి ఎజెండాని ప్రవేశపెట్టారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి గ్రామం కూడా ఆ ఎజెండాను తీసుకెళ్తూ రాష్ట్రంలో విస్తృత స్థాయిలో మరి ఎజెండా సిద్ధాంతంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో పాటు మరి దళితవాడ పంచాయతీ కాంక్ష ఈరోజు శివరంగంగా రేపు పాయకరావుపేటలో చెలో పాయకరావుపేట పిలిపెట్టడం జరిగింది. 10/10/2024 శనివారం మధ్యాహ్నం 4 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి దళితులు అలాగే బహుజనులు అందరూ కూడా మరి సపోర్ట్ చేస్తూ మరి గ్రౌండ్లో మరి రాష్ట్రానికి వినబడేలాగా ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని మన గవర్నమెంట్ ఆర్డర్ అడుగుతున్నాం. మీ అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ దళిత స్థితిగతులు రోజు రోజుకి మారిపోతున్నాయి. కానీ ఏంటంటే మన ఆర్థికంగా బలంగా ఉండాలంటే దళిత వాళ్ళు ఎప్పుడైతే పంచాయతీలు అయ్యాయో ఖచ్చితంగా మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలమవుతాం. మన సప్లై నిధులన్నీ కూడా పక్కదారి మళ్లిస్తున్నారు. మరి సంవత్సరానికి 18,000 కోట్లు మరి సప్లై నిధుల
కోసం మరి మనకి దళిత వాళ్ళ పంచాయతీలు చేస్తే ప్రతి నాయకుడు కూడా మరి దళితుల్లో కూడా మంచి సర్పంచ్లు అవుతారు. అక్కడి నుంచి ఆర్థికంగా ఎదుగుతూ మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఇక్కడి నుంచి స్థానికంగా వస్తారని చెప్పేసి ఇటువంటి సభకు మీ అందరూ కూడా తరలి వచ్చి మరి ఐక్యంగా మన ఐక్య చాటి మరి గవర్నమెంట్ని ఈ జీవో ప్రవేశపెట్టేలాగా మరి అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి సెలవు చూసుకుంటూ అందరికీ మా దళిత సోదరులందరూ కూడా జై భీములు. అలాగే పత్రికా విలేకరుల సోదరులు కూడా ధన్యవాదాలు. ఈ పాయకరాపేటలో దళిత వాడలు, దళిత గ్రామాలు, మన పంచాయతీలు, మన పరిపాలన అనే ఉద్దేశంతో పివి సునీల్ కుమార్ గారు నాయకత్వంలో మరి ఇక్కడ పాయకరాపేటలో రేపు 10వ తారీఖున 3 గంటలకి పాయకరాపేట గ్రౌండ్లో మరి భారీ ఎత్తున సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ ఎయిమ్ అనేది గత 10 సంవత్సరాల పట్టి నుంచి కూడా ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. తమ్ముడు మరి దిలీప్ మరి పాయకరాపేటలో దళితులు నియోజకవర్గం కాబట్టి, దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మరి ఇక్కడ ప్లేస్ నిర్ణయించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిమ్ అంటే ఈ అంబేద్కర్ ఇండియన్ మిషన్, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించలేని ఇది ఒక సంస్థ. ఇది ఓన్లీ అణగారిన జాతులకే ఉద్దేశించి పెట్టినటువంటి సంస్థ కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ సభను ఏ రాజకీయ కోణంతో చూడకుండా పార్టీలకు అతీతంగా పార్టీలను పక్కన పెట్టి మన దళితులకు ఏనాడు నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన దళితులకు అన్యాయం జరుగుతూనే ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినప్పుడు మనకు దళిత వాడలు, దళిత పంచాయతీలు, దళిత గ్రామాలు, దళిత నియోజకవర్గాలు సపరేట్గా నా దళిత బిడ్డలకు హాస్టల్స్ ఎన్ని సౌకర్యాలు కూడా రాస్తే కొంతమంది దీన్ని వ్యతిరేకించిన ఈయన మండు పట్టుదల పట్టి నా చిన్న గ్రామాలు, నా దళిత బిడ్డలందరూ కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మన వాడలు, మన గ్రామాలు, మన పరిపాలన చేసుకున్నప్పుడే మన బానిసత్వం నుండి పైకి ఎదుగుతామని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు. అయితే ఈ మనకి భారతదేశంగా విడిపోయి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా మన ఇండియాలోనే ఒక భాగంగా ఉండేది. అయితే మహాత్మా జిన్నా ఏమన్నాడంటే మహమ్మద్ జిన్నా నాకు ఈ పాకిస్తాన్ని భారతదేశం విడుదల చేసేయండి, నా దేశాన్ని నేను పాలించుకుంటానన్నాడు. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నాడు, ఈ పరిపాలకులు నెహ్రూ గారిని, గాంధీ గారు అందరూ కూడా మహమ్మద్ జిన్నా పాకిస్తాన్ అడుగుతున్నాడు కాబట్టి పాకిస్తాన్ నా దేశంలోంచి విడిపోతే నా దళితులందరికీ కూడా నేను ఒక దేశంగా పట్టుకోకుండా పోతానని చెప్పి ఆ రోజు సవాల్ ఇచ్చడం జరిగింది. అయితే అకస్మాత్తుగా మరి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం మనకి దురదృష్టకరం. అయితే ఈ యొక్క దళిత రథాన్ని ఎవలోకలు ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మరి పివి సునీల్ కుమార్ గారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మరి 10 సంవత్సరాల బట్టి నుంచి ఈ దళిత ఉద్యమ రథాన్ని భుజం వేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేసి ఆయన ఇంకనూ ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లి మన దళితుల వాయస్సు రాష్ట్రాన్నే కాదు దేశంలో కూడా ఆయన ద్వారా మనం వినిపించుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రజల్ని మనం అందరినీ కూడా దళితుల్ని అన్ని దళితుల్ని 59 కులాలు అంటే ఇంకో 2 కులాలను కలిపారట 61 కులాల ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే రేపు 10వ తారీఖున జరగబోయే సభను మరి ఇక్కడి నుంచి మన మొత్తం తాడేపల్లి చలో పాయకరాపేట ఈ నెల 10వ తారీఖున జరగబోయేటువంటి దళితవాడ మన పంచాయతీ అనే నినాదంతో మాన్యశ్రీ డీజీపీ పివి సునీల్ కుమార్ సార్ పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మన పాయకరాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ యొక్క పాయకరాపేట మండల దళిత సంఘాల తరపున అందరి తరపున కూడా మేము మా యొక్క వాయిస్ వినిపిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో దళితవాడ మన పంచాయతీ ఇది మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు లేదంటే మన బ్రదర్ కొల్లాపతుల దిలీప్ గారు పెట్టినటువంటి అంశం కాదు. ఈ యొక్క అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు దళితవాడలు అభివృద్ధి చెందాలని అలాగే దళితులు ఐక్యపక్షంగా ఉండి ఈ యొక్క దళితవాడలను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. ఇంతమంది చాలా మంది నాయకులు వచ్చారు మా దళిత నాయకులు, కానీ ఈ యొక్క పివి సునీల్ కుమార్ గారికి ఈ యొక్క థాట్ వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారికి ముందుగా మా దళిత సంఘాలతో అందరి తరపున కూడా ఆయనకి మా యొక్క పాదాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అణగారిన వర్గాల్ని అంతరాని కులాలుగా చూసేటువంటి దళితుల్ని అభివృద్ధి చేసిన
మహాదేవుడు ఎవరంటే, మహానుభావుడు దేవుడు ఎవరంటే అంబేద్కర్. అంబేద్కర్ గారి తర్వాత ఈ యొక్క పివి సునీల్ కుమార్ గారిని మేము అంబేద్కర్ గారు మేము కొలుస్తాం. ఎందుకంటే ఈ రోజు దళిత పంచాయతీలు అభివృద్ధి చెందితే మన దళిత వాళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మా యొక్క దళిత సంఘాలు అందరి తరఫున కూడా మా యొక్క నినాదం ఏంటంటే, ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రేపు 10వ తారీఖున మన హైదరాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగేటువంటి ఈ యొక్క మహాసంకల్ప సభని జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం పెద్దలకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు పల్లెకి పోదాం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బీజేపీ పాడేరు నియోజకవర్గ కన్వీనర్ కూడా కృష్ణారావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే పల్లెకి పోదాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే పాడేరు నియోజకవర్గంలోని 5 మండలాల పరిధి 109 పంచాయతీలు, 86 శక్తి కేంద్రాలు, 311 పోలింగ్ బూతుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని, తుంగలో తొక్కిన ఎన్నికల హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని గ్రామాన ప్రజలకు వివరిస్తూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రరావు, జిల్లా కార్యదర్శి శ్రీనుబాబు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అరిమిల రాజు, మండల కార్యదర్శి నూకరాజు, ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పాడి కిషోర్ కుమార్, దేవుడు, కర్రయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు కూడా కృష్ణారావు, బీజేపీ పాడేరు అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పల్లెకి పోదాం అనే కార్యక్రమం 9, 10, 11 3 రోజుల కార్యక్రమం అనేది గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు, సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరితో మరి మాట్లాడాలనే ఉద్దేశంతో, అలాగే రైతులతో కలిసి పీఎం కిసాన్ లబ్ధిదారులతో కలవడం, అదేవిధంగా ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందినటువంటి రైతులతో కలవడం, అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చినటువంటి లబ్ధిదారులతో కలవటం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి కలవాలనేసి కార్యకర్తలందరికీ కూడా, పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా 5 మండలాల్లో ఉన్నటువంటి కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి, జీమాడుగుల, పాడేరు మండలాల్లో ఆయా మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా 3 రోజులు ప్రవాస యోజన కార్యక్రమం అనేది పల్లెకి పోదాం అనే కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ఈరోజు 2 రోజుల క్రితం నుంచి కొయ్యూరు మండలం పర్యటన చేస్తూ మరి అన్ని ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తూ రానున్న రోజుల్లో పాడేరు అసెంబ్లీలో, అరకు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా గెలవాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతుంది. అదేవిధంగా నిన్న టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల పొత్తుతో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గతంలో ఇచ్చినటువంటి మాదిరిగానే పాడేరు కూడా బీజేపీ పార్టీకి టికెట్ కేటాయిస్తుంది. బీజేపీ పార్టీకి టికెట్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అరకు పార్లమెంటు, పాడేరు బీజేపీ, అలాగే అరకు బీజేపీ 2 సీట్లు ఇక్కడ పార్టీ పెద్దలు అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 2 సీట్లు కూడా మరి భారతీయ జనతా పార్టీకి వస్తుంది. కాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో మరి ప్రతిపక్షాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా కేంద్రంలో మరొక్కసారి మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. కాబట్టి పేదల యొక్క సంక్షేమం కోసం, పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజాస్వామికంగా ప్రతి ఒక్క పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ఖచ్చితంగా భారీ మెజారిటీ రానున్నటువంటి ఎలక్షన్స్లో గెలిపించాలని మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. విశాఖలో జనసేన పార్టీ నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విడుదల చేసిన జాబితాపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ 7వ జాబితా కాదు, 1,00,000 జాబితాలు విడుదల చేసిన తమకు నష్టం లేదని, జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో ఏమైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. మరో 10 రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల్ని తమ అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి టీడీపీ నేత చింతకాయల విజయ్తో మర్యాద పూర్వకంగానే కలిశామని తెలిపారు. అనకాపల్లి ఎంపీ పోటీ అంశం చర్చకు రాలేదని, తాను ఎక్కడి నుండి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు.
కాకపోతే మా ఉత్తరాంధ్ర వ్యవహారాల ముఖ్య ప్రతినిధి మా సతీష్ గారు ఇటువైపు రమ్మని చెప్తేను ఇక్కడ వచ్చాను. ఇది పార్టీ ఆఫీసు ఓపెనింగ్. పార్టీ కార్యకర్తలందరికీ ఈ సౌత్ వైపు ఉపయోగపడే విధంగా, నియోజకవర్గం వైపు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అందరికీ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అందరం ఇక్కడ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా నిలబడతారో వారికి సపోర్ట్గా ఎలా ఉండాలి, ఇలాంటి ఇష్యూస్ మీద అందరూ కలిసి మాట్లాడుకుంటాక ఒక చిన్న ప్లేస్ కావాలి. సో సాదిక్ గారు ఆ ప్లేస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తారు, అందుకనే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మీరు పర్యటన చేస్తారు. మరి ఇది అనకాపల్లి ఇది కాదు సార్. సో అనకాపల్లి నిన్న పాయకురావుపేట గారు, ఈరోజు చంద్రుడికి వెళ్ళారు, సాయంత్రం ఎలమంచిలో మొత్తం యాక్చువల్గా రివ్యూ చేసుకుంటున్నామండి. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను. శ్రీకాకుళం, విజయనగరం అటు వచ్చాను. సో మేము ఇక్కడ మా కార్యకర్తలతో రివ్యూ చేసుకుంటా రాబోయే ఎలక్షన్స్లో ఎలాగా బలంగా ముందుకెళ్ళాలి, ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా ఓడించాలి, తద్వారా మంచి పరిపాలన ఎలా అందించాలి ప్రజలకి అని ఇట్లాంటి విషయాల మీద మా కార్యకర్తల్ని రేపు అలయన్స్ పోటీలో ఉంది కాబట్టి అటు టీడీపీ వాళ్ళతోటి అలాగే మన కార్యకర్తలు ఎలా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి, ఇలాంటి విషయాల మీద డిస్కషన్ చేయడం వచ్చాం. అంటే మీరు నరసాపురం చేశారు సార్ లాస్ట్ టైం, ఈసారి అక్కడ లేదు కాబట్టి అనకాపల్లికి మారే అవకాశం ఉంది అన్నది అది నాకు యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్లీగా క్లియర్ కట్ ఐడియా లేదండి. మా ప్రెసిడెంట్ గారు ఏదైనా చెప్పి ఆదేశిస్తే మాత్రం ఏ పనైనా చేయడానికి రెడీ ఉంది. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. విశాఖ జిల్లాలో కానీ అర్బన్లో కానీ జనసేన ఎన్ని సీట్లు జనసేన టీడీపీ జనసేన విశాఖ జిల్లాలో విశాఖ అర్బన్ రూరల్ ఎన్ని సీట్లు ఆశిస్తున్నారు? 95% సీట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 95% అలయన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. 95% సాధ్యపడుతుంది సార్. 175 to 175 సాధ్యపడుతుంది ఆయన అన్నప్పుడు. 95% జనసేన ఒకటే కదండి. మేము ఇప్పుడు అలయన్సే మాకు ముందున్నది అలయన్స్. జనసేన, టీడీపీ అని మేము విడివిడిగా చూస్తున్నాం. అలయన్స్లో ఉన్నప్పుడు కంబైన్డ్గా ఆలోచిస్తాం. సో నేను చెప్పింది 95% అలయన్స్ ప్రభుత్వం, అలయన్స్ కంటెస్టెంట్స్. తెలంగాణ తర్వాత ముస్లిం మైనారిటీలు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఉన్నారు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో. వాళ్ళకి ఎక్కడన్నా ఓటు ఖచ్చితంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ అండ్ అన్ని రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు, హిందూస్ అందరికీ కూడా పార్టిసిపేషన్. డెమోక్రటిక్ పార్టీ జనసేన. సో ప్రతి వాళ్ళకి అలాగే ఉమెన్ అందరికీ కూడా వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళ ఏదైతే వాళ్ళ చేస్తున్నటువంటి కృషిని బట్టి అందరికీ అవకాశం ఉంది. జగన్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు సార్. ఒత్తుల కోసం ఆల్రెడీ ఢిల్లీలో వెళ్తుంటే జగన్ గారు మాత్రం రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి వెళ్తున్నారు అని పొలిటికల్ స్ట్రాటజిక్గా వినిపిస్తున్నారు. అసలు ఢిల్లీ కేంద్రంగా ఏం జరగబోతోంది? ఢిల్లీలో ఏం జరుగుతుందో ఇక్కడి నుంచి ఏం చెప్తానమ్మా. కాకపోతే ఏంటంటే జగన్ గారు మాట్లాడితే ఢిల్లీ వెళ్తానని వెళ్ళి ఆయనకున్న పర్సనల్ ఎజెండా ఏదో మాట్లాడుకొని వస్తుంటారు. సో అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ కోసం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కోసం వెళ్ళే పని అయితే ఇన్ని కబుర్లు చెప్తారు. డైరెక్ట్గా ఎందుకు వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు, ఎంత సాధించుకొచ్చాం అని చెప్పాలి కదా. వెళ్ళినప్పుడల్లా ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ రిపీట్ అవుతుంది. ఇగో ఈ సంవత్సరం మీద వెళ్తామని చెప్తాను, సేమ్ పేపరే, డేట్ మాత్రం అంతే. సో జగన్ గారి ఢిల్లీ యాత్రల మీద నాకు ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్ లేదు. అందువల్ల అది పర్సనల్ ఎజెండా కోసం. సో తాజాగా వస్తున్న వార్త బీజేపీతో పొత్తు కుదిరే అవకాశం లేదు అనేది దీనికి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా బీజేపీతో పొత్తు కుదురుతుంది అని ఆశిస్తున్నారు, కుదరాలని కోరుకుంటున్నారు. 100% కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నేను నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విభజన చట్టంలో కొన్ని హామీలు నెరవేర్లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎక్కువ ఇష్టపడతారు. అటువంటిప్పుడు జనసేన, టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ అధికారులు ఏ విధంగా రాకపోతారు? అది ప్రజలు ఒక ఎమోషన్ ఉంది. అంటే చట్టంలో హామీ నెరవేర్చలేదు.
ఎలాగని చెప్పి వీళ్ళు ప్రజలు భావిస్తున్నారు. ప్రజలందరూ భావించట్లేదండి. మీలాంటి వాళ్ళు కొంతమంది భావిస్తుంటారు, తప్పులేదు మీరు భావించారు. ఎందుకంటే ప్రజలు మీరు ఓ భాగం కాబట్టి మీకు హక్కు ఉంటుంది. ప్రజలందరినీ ఒక దీంట్లో ప్రజలందరికీ అనేక రకాల ఒపీనియన్స్ ఉంటాయి, అందులో ఒక ఒపీనియన్ ఇది అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ మాకున్న ఏంటంటే ఇక్కడ విభజన హామీ చట్టాల్లోనో లేదా ఇంకోటిలో ఏం చేశారనేది మేము రేపొద్దున అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజన హామీలో ఎటువంటి ఇచ్చారో మ్యాక్సిమం రాష్ట్రానికి ఏం బెనిఫిట్ కావాలో అది మేము మాట్లాడుకుంటాం, అది ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని దించడానికి జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ కలిసి ఇలాంటి నిరంకుశమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. ముందు మా ఎజెండా అది. తద్వారా ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి ప్రామిసులు చేశారు వాటిని మేము ఎలాగ సాధించుకురావాలి వాటిని ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. కానీ ఇప్పుడు ఏదో అయింది దాని మీద ఇట్లా బిగించు కూర్చొని అందరం కలిసి కరెక్ట్గా ఒక ఆలోచించుకొని ఒక మంచి ప్రయోజనం రాష్ట్రానికి అందే విధంగా మేము ప్రయత్నిస్తాం. సార్, ఇప్పుడు చర్చల్లో కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళే విధంగా ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఇక్కడ స్థానం లేదు కాబట్టి కేంద్ర మంత్రిగా వెళ్తారు, దానివల్ల రాష్ట్రాలందరికీ పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ అవుతుంది. యాక్చువల్గా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నీ మేమెలా చెప్తాం. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళకి నాయకుడు చంద్రబాబు గారు, మా ఇద్దరు నాయకులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ కలిసి అది ఏదన్నా అనుకుని ఒక నిర్ణయం చేస్తారు. సో ఊహాగానాలకి చాలామంది ఊహించి ఊహాగానాలకి కామెంట్ చేయడానికి ఎలా చేయగలుగుతారు? ఊహాగానాలకు నేను కామెంట్ చేయలేను. వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అప్పటిదాకా మేము కూడా మీలాగా వెయిట్ చేస్తాం. దాన్ని బట్టి తద్వారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం పాల్గొన్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. త్వరలోనే ప్రజల అభ్యుదయానికి అవసరమయ్యే ప్రభుత్వం జనసేన కూటమితో ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసిన నాగబాబు. విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఇకపై నీ భూ కబ్జాలు, అరాచకాలు, అక్రమాలు జరగనివ్వనని నీ ఆటలు కట్టిస్తామని హెచ్చరించిన శ్రీనివాస్. పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ ఏకపక్ష ధోరణి ఆక్షేపించిన తెలుగు తమ్ముళ్లు. అధికార మదంతో మాపై కేసులు పెట్టిన వైసీపీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టిన పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యవాడ. తక్షణమే తమ న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ తునిలో ఆశా వర్కర్లు నిరసన ధర్నా. రేయింబవళ్లు ప్రతి ఇంటికి తిరుగుతూ గర్భిణులకు సేవ అందిస్తున్న తమపై ప్రభుత్వ తీరు సరైంది కాదన్న వర్కర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.